హైదరాబాద్ లో వెలుగు చూసిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో 18 కోట్ల 14 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇవన్నీ కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర్దీప్ కుమార్ తో పాటు మరికొందరికి చెందిన ఆస్తులని తెలిపింది. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి 3 కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులతో పాటు ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈ స్కామ్ లో అమర్దీప్ కుమార్ మాస్టర్ మైండ్ గా గుర్తించింది ఈడీ. ఇన్వెస్టర్ల నుంచి మొత్తం 792 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు గుర్తించింది. ఇలా సేకరించిన అక్రమ సొమ్ముతో కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, కొన్ని కంపెనీలకు లోన్ల రూపంలో ఇచ్చారని ఈడీ గుర్తించింది. అంతేకాదు ఓ ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొనుగోలు చేయడంతో పాటు క్యాసినోల్లో ఖర్చు పెట్టారు. అంతేకాదు కొన్ని అమర్దీప్ కుమార్, అతని కుటుంబ సభ్యుల పేరుతో స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసినట్లు తెలియజేశారు. ఈ కేసులో హాకర్ 800A అండ్ ప్రైవేట్ జెట్ను కూడా ఈడీ సీజ్ చేసింది.